చెప్పామా లేడీస్ ని అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు నిన్నటి దినాన 2024 డిసెంబర్ 31 తాడిపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన 31st నైట్ మిడ్ నైట్ లో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది, పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడిపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు విషయానికి వస్తే, మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవీలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద, ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది, తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే న్యాయానికి ధర్మానికి ప్రతీక పోలీసులు అని చెప్పుకుంటారో, తమిళనాడులో ఒక చిన్న ఇష్యూ జరిగితే సనాతన ధర్మం గురించి కస్తూరి గారు మాట్లాడితే సినీ యాక్టరు ములాజు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు, తమిళ పోలీసు వారు సనాతన ధర్మానికి వాల్యూ ఇస్తూ ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అలాగనే మేము కూడా ఇప్పుడు నటి మాధవిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా, ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్లని, రేజింగ్లని, గాంజాయి అని చెప్పి తాడిపత్రిని ఒక తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు. ఆమె ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉంటారు. మంచిగా తీసుకునే దానికన్నా చెడుగా తీసుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆమెను ఖండిస్తూ, ఆమె మాటలను ఖండిస్తూ, వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా, సార్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఆమెను రిమాండ్ చేయవలసిందిగా సార్ మా తరపున, తాడిపత్రి మహిళల తరపున మేము, మా కౌన్సిలర్ అందరము సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ షూర్ గా కేసు అయితే రిజిస్టర్ చేయండి. మా తాడిపత్రి మర్యాదను కాపాడాల్సిందిగా పోలీసు వారిని సవినయంగా కోరుకుంటున్నాం. మీ కమలమ్మ. థ్యాంక్ యూ.